లోకేష్ గారు ఏం మాట్లాడుతుండంటే మిగులు జలాలు ఇవాళ సముద్రంలో కలుస్తున్నాయి మీకు కనబడతలేదా అని మాట్లాడుతున్నాడు. లోకేష్ది అవగాహన లోపం. ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతూ ఉన్నాడు. ఇన్ఫ్యాక్ట్ ఆయన ఒక యంగ్స్టర్, అవగాహనతో మాట్లాడాలి. అధికారం ఉంది కదా, మందబలం ఉంది కదా, కేంద్రం మా చేతిలో ఉంది కదా, రేవంత్ రెడ్డి మా చేతిలో ఉన్నాడు కదా, మేము ఏం మాట్లాడితే అది చెల్తుంది అనుకుంటే అది పొరపాటు. ఇలా అది కాకుండా మేమేమైనా కాళేశ్వరంకు పొక్కగొట్టి తీసుకుపోతున్నామా? ఎత్తిపోతల ప్రాజెక్టుకు పొక్కగొట్టుడో చిల్లుగొట్టుడో ఉండదు. అయినా ఇదేం ఉమ్మడి ఆంధ్రప్రదేశా? ఆనాడంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ తెలంగాణ కాంగ్రెస్ తెలుగుదేశం నాయకులు పదవుల కోసం పెదవులు మూసుకోవడం వల్ల, తెలంగాణ నాయకత్వం దాసోహం కావడం వల్ల ఆనాడు మీరు ఆడిందే ఆట పాడిందే పాట. కానీ ఇక్కడ ఉన్నది బీఆర్ఎస్ పార్టీ. ఈనాడు తెలంగాణ ఒక రాష్ట్రంగా తెలంగాణ ఉన్నది. ఊకో తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో నడిచినట్టు మీ ఇష్టం ఉన్నట్టు పొక్క కొడతాం చెల్లు కొడతామంటే ఎవరు చూసుకుంటేందుకు ఊకోనికి తయారు లేడు. ఇవాళ బనకచెర్ల కట్టి తీరుతామని మీరు అంటున్నారు. బనకచెర్ల అడ్డుకొని తీరుతాం మేము. మాకు అడ్డుకోవడం కూడా తెలుసు, ఎట్లా అడ్డుకోవాలో కూడా మాకు తెలుసు. నీ ఇష్టం వచ్చినట్టుగా ఏదో 10 మంది ఎంపీలు చేతులు ఉన్నారు కదా, ఢిల్లీలో బీజేపీ గవర్నమెంట్ చేతులు ఉంది కదా అంటే, ఈ దేశంలో కొన్ని హక్కులు ఉన్నాయి, కొన్ని చట్టాలు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. మాకు కూడా తెలుసు దాన్ని ఎట్లా అడ్డుకోవాలనో.